మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇవాళ మెదక్ జిల్లాకు నిన్న రావడం జరిగింది. మెదక్ జిల్లాలో మరి మా పర్యటన ప్రారంభం అవడమే నవంబర్ 14వ తారీఖు కాబట్టి రండి వరలక్ష్మక్క ఇస్మాయిల్ అన్న రండి తొందరగా ఇటు ఒక చేరి రండి ఇస్మాయిల్ జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ అండ్ నర్సాపూర్. ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మరి మేము మా పర్యటన ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం. మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చిన్నపిల్లల్ని వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం, అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలు అవ్వడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధెకరం, పావెకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలని అక్కడ ఒక 5 స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులోకి రానిచ్చిలేరు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారిది అని చెప్తా ఉన్నారు, అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ 15 ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి, కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు. నాకు క్లారిటీగా లేదు. అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు. అంటే లిటరలీ వాళ్ళు నన్ను చెరువు దగ్గర తీసుకుపోయి చూపించారు. ఫస్ట్ అలైన్మెంట్లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ ఈ 400 ఎకరాలు హరీష్ రావు గారిది అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్క నుండి వచ్చేటట్టు మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంటు మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు, ఆయనది 18 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పోకుండా మార్చిర్రు అని చెప్తుంది. సరే ఇది ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గ్రామస్తులు పదే ఈ పేర్లే చెప్పారు. నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది, సీక్రెట్ ఏం లేదు, అదే పేర్లు చెప్తూ వచ్చి. ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన నిన్న మెదక్లో.
ఎందుకు ఓడిపోయినాం మెదక్కు అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాం. కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాం. సరే నేను బీఆర్ఎస్లో లేను, కానీ లోపాలు ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం. పక్కన నర్సాపూర్ పోయినాం, తొవ్వంట పోతుంటే షెడ్ మన మడిగలు ఉంటాయి కదా, మడిగలల్లో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తారు, ఎస్టీ బాయ్స్ హాస్టల్. మడిగలు లిటరల్లీ మడిగలు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్డు పోతుంది, స్టేట్ హైవే, విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి. ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే ఆ పిల్లలు కాపాడుకోవాలి, వాళ్ళు బయటకు పోకుండా. పిల్లలు ఆడతారు, మగపిల్లలు దుందుడుకు ఉంటారు, ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనకేం అవసరం లేదు. ఎందుకంటే ఆ మడిగలకు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు 1,60,000 రూపాయలు కిరాయి వస్తుంది, బాజాప్తా బై చెక్ వస్తుంది. అంటే ఈ హాస్టల్ని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసుంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు, దానికి డెఫినెట్గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడగలు ఇచ్చేసిడు. ఎంత అన్యాయం అండి. సరే పోనీ టెంపరీగా లేదో ఒక 2 నెలలు 3 నెలలు నలిపినట్టు ఒకటి. 5 సంవత్సరాల నుంచి అదే కథ. 5 సంవత్సరాలలో మార్చుకోరాదా? పోనీ 2 నెలలు 3 నెలలు ఐ అండర్స్టాండ్. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా, లేదు మంచి బిల్డింగ్లోకి మార్చకుండా చాలా అన్యాయం, ఇది చాలా దారుణం. ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా హాస్టల్ మార్చండి దయచేసి. నేను వెళ్ళి చూసిన, అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా, మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి, ఆ పొల్యూషన్ ఎట్లుంటుంది, దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పటి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే, మీ ట్రిప్లర్లో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ 1 కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు 1 కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే, పాపం చాలా మంది వేములఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోతుంది ట్రిప్లర్లో. సో బీభత్సమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఒక్క జిల్లాలోనే కాదు, నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన. సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.